నా పేరు తిరుపతయ్య, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఈరోజు మనము సాధారణ విద్యుత్ వలయాల గురించి తెలుసుకుందాము. సాధారణ విద్యుత్ వలయము అంటే ఏమిటి? సాధారణ విద్యుత్ వలయంలో ఒక బ్యాటరీ, బల్బ్, ఆన్ ఆఫ్ స్విచ్ మరియు విద్యుత్ వాహకపు తీగలు ఉంటాయి. ఈ బ్యాటరీని, బల్బును, స్విచ్ని విద్యుత్ వాహకపు తీగలతో అనుసంధానం చేసినట్లయితే దాన్ని సాధారణ విద్యుత్ వలయము అని అంటాము. దీన్ని మనం ఒకసారి చూద్దాం. ఇది ఒక లిథియం అయాన్ బ్యాటరీ 3.7 వోల్ట్స్. దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 2.5 వోల్ట్స్ బల్బుని తీసుకుంటున్నాను. దీన్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక బ్యాటరీ, బల్బ్ మరియు ఆన్ ఆఫ్ స్విచ్. ఈ మూడింటిని, బ్యాటరీని, బల్బును, ఆన్ ఆఫ్ స్విచ్ని అన్నింటినీ కూడా విద్యుత్ వాహకపు తీగలతో అనుసంధానం చేయడం జరిగింది. ఇప్పుడు మనము స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్ల ప్రవాహం, విద్యుత్ ప్రవాహం అనేది జరిగేసి బల్బ్ అనేది ఆన్ అవుతుంది. చూడండి, స్విచ్ ఆన్ చేయడంతో ఈ బ్యాటరీ నుండి ఎలక్ట్రాన్ల ప్రవాహము లేదా విద్యుత్ ప్రవాహం అనేది జరిగేసేసి బ్యాటరీ ఆన్ అయింది. ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగకపోవడం మూలంగా, విద్యుత్ ప్రవాహం జరగకపోవడం మూలంగా బ్యాటరీ బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. ఆన్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.